హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రియా. ఈరోజు మేమైతే ఒక స్పెషల్ బేబీ గర్ల్ బర్త్డేకి వెళ్ళిపోతున్నాము. తను ఎవరా అనుకుంటున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. బర్త్డేకి అయితే మేము, మా పిల్లలు అండ్ మా అక్క, మా వారు అందరం కలిసి వెళ్తున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఫన్నీగా మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి చేసాము ప్రతి ఒక్కటి ఉంటుంది. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా పిల్లలైతే ఆ బర్త్డే గర్ల్ని ఎప్పుడు చూస్తామా అని చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతున్నారు. చూడండి మా పాప కూడా ఎలా రిలాక్స్ అవుతుందో వాళ్ళ పెద్ద మమ్మీ పైన. అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడా ఆ బర్త్డే గర్ల్ని చూద్దామా అని. మేమేమేం చేసామో ఇక మీరే ఈ వీడియో అంతా చూడండి, ఓకేనా? చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. Oh, I love you, I love you, I love you. అంటే ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు. ప్రేమతో వచ్చానే, స్నేహమే గెలిచానే, స్నేహము ప్రేమ రెండు నావే. ఓ వెలుగుతో వచ్చానే, నీడలా మారానే, వెలుగు నీడల్లో తోడు నీవే. గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే, గుండె తడి నువ్వయ్యావులే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. నేస్తమై వచ్చావే, పుస్తలై నిలిచావే, బహుమతిచ్చావే జీవితాన్ని. చూడండి ఫ్రెండ్స్, మా ఇద్దరు చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. అక్క చెల్లెల అనుబంధం అంటే ఇలానే ఉంటుందేమో. వారిద్దరికి 3 months గ్యాప్ ఉంది, అయినా ఒకరి బొమ్మలు ఒకరు ఇచ్చుకుంటూ ఆడుకుంటున్నారు. మీరు వాళ్ళని బ్లెస్ చేయండి, ఓకేనా?
హలో అండి, బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇంతకీ బర్త్డే గర్ల్ ఎవరో తెలిసిపోయిందా? మరి ఇంకెవరో కాదు, తనే మన క్యూట్ షైనీ. అందరి షైనీకి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి, తనని బ్లెస్ చేయండి. అక్కడ కనిపిస్తున్న కేక్ మేమే ఇంట్లో ప్రిపేర్ చేస్తాము. చిన్న పిల్లలు కదా, అందరూ మంచిగా తినాలని ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసాము. మీకు కూడా వీలైతే ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే బయట అంత సేఫ్గా ఉండట్లేవు కదా, అందుకోసం. చూడండి, షైనీ వాళ్ళ అక్కలు ఎంత ఎగ్జైటింగ్గా తన కేక్ పెట్టడానికి వచ్చేస్తున్నారు. షైనీ అయితే చాలా హ్యాపీ, వాళ్ళ అక్కలతో ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. వాళ్ళ ప్రేమను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేమైతే షైనీకి ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాము. అది చూడగానే తన ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూడండి. రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే. అయితే గాలి గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా? రాళ్లలో శిల్పం లోపల దాగున్న పూలి తాకంగా వెలిసెనులే. అయితే ఉలి గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా? ఈ వివరం తెలిపేది ఎవరంట, వ్యవహారం తీర్చేది ఎవరంట. ఊహల్లో ఊగేటి ఊసంట. అమ్మయ్య, ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. షైనీ అయితే చాలా హ్యాపీ అయిపోయింది వాళ్ళ అక్క వాళ్ళని చూసి, వాళ్ళ పెద్ద మమ్మీని చూసి, ఇంకా గిఫ్ట్స్ కానీ తను కేక్ కట్ చేయడం కానీ చూసి చాలా హ్యాపీ తనైతే. మీకు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. మీకు చెప్పాను కదా, దారిలో మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తానని. అదేంటో కాదు, కేబుల్ బ్రిడ్జ్ని విత్ లైటింగ్స్ చాలా బాగుంటుంది. మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, చాలా బాగుంటుంది చూడ్డానికైతే. సిటీని నైట్ టైం చూస్తేనే ఇంకా చాలా బాగుంటుంది కదా, ఆ విజువల్స్, ఆ లైటింగ్స్ కానీ చాలా మంచిగా అనిపించింది. మేమైతే నైట్ జర్నీస్ చేయక చాలా డేస్ అవుతుంది. మాకైతే ఈ జర్నీ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అదిగో చూడండి కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉందో. మా పిల్లలైతే చాలా ఎగ్జైట్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళు కేబుల్ బ్రిడ్జ్ని ఫస్ట్ టైం చూస్తున్నారు. ఇంతకీ మీరు కేబుల్ బ్రిడ్జ్ చూసారో లేదో కామెంట్స్లో తెలియజేయండి. మా పిల్లలకైతే నిద్ర వస్తున్నా సరే నిద్రను ఆపుకొని మరి ఆ విజువల్స్ అన్నీ చూస్తున్నారు. వాళ్ళ బాబాయ్తో కలిసి ఎన్నో ముచ్చట్లు వేసుకుంటూ, చూడండి మాకు కూడా హాయ్ బాయ్ చెప్పుకుంటూ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి ఎలా ఉంటుంది, బయటికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగో చూడండి మా చిన్న రౌడీ, తను కూడా చాలా హ్యాపీ అయిపోయింది. వాళ్ళ అక్క వాళ్ళని ఇన్ని డేస్ తర్వాత చూసి చాలా ఎగ్జైట్ అయిపోయింది. అదైతే డాడీ కూచి ఎప్పుడు డాడీ వాళ్ళ డాడీ డ్రైవింగ్ చేస్తుంటే డాడీ దగ్గరికి వెళ్తా అని కూడా ఏడుస్తుండింది. మధ్యలో కొద్దిసేపు ఆపిన మామ కోసం. అసలు ఇక్కడ ఎందుకు ఆగామో చెప్పాలా? మా కార్లో పెట్రోల్ అయిపోయిందండి, మీ దగ్గర ఉంటే పంపించండి. బాయ్ బాయ్.